మనం దేవునికి కొబ్బరికాయలు కొట్టినప్పుడు ఏంటంటే చాలా కొబ్బరికాయలు కొడతాం కదా, అవి అలానే వేస్ట్ అయిపోతాయి. అలా కాకుండా మనకు ఒక మంచి కొబ్బరి లడ్డు రెసిపీ చెప్తాను, ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా ట్రై చేసి మీరు తిన్న తర్వాత మీ ఇంట్లో ఎక్కడన్నా కొబ్బరికాయ కనిపించిందంటే చాలు, మీరు ఇదే రెసిపీ చేసుకొని తినాలని డిసైడ్ అయిపోతారు. ఇంకా అంత బాగుంటుంది కొబ్బరి లడ్డు అనేది. మరి లేట్ ఎందుకు, ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి పచ్చి కొబ్బరి ఉంటుంది కదా, పైన పీలన్నా తీసుకొని చేయొచ్చు, లేకపోతే అలానే వండినా చేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. ఓకేనా, నేనైతే పీల్ తీయకుండానే అలానే గ్రైండ్ చేసుకున్నాను, బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని అందులోకి ఏంటంటే మనకు బెల్లం యూజ్ చేస్తున్నాను నేను. చక్కెర కూడా యూజ్ చేయొచ్చు, కానీ నాకు ఏంటంటే చక్కెర అంత హైజీనిక్గా అనిపించదు. నాకు బెల్లమే ఇష్టంగా తింటాను కాబట్టి నేను బెల్లమే యాడ్ చేసుకున్నాను. గ్రైండ్ చేసుకున్న కొబ్బరిని మనం బాగా ఫ్రై చేసుకొని అందులోకి మనం బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. బెల్లాన్ని మొత్తం స్మాష్ చేసుకుంటూ కలుపుకోవాలి. బెల్లం మొత్తం ఈవెన్గా కొబ్బరికి పట్టేంత వరకు మనం కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి గాల్లోకి చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత చేతికి నెయ్యి రాసుకొని ఉండల్లా చుట్టుకుంటే మనకి స్వీటెస్ట్ కొబ్బరి లడ్డు అనేది రెడీ. వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.